తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా ఉన్న వరంగల్ వర్షాకాలం వస్తే చెరువులు కుంటలను తలపిస్తోంది. నిత్యం వాహనాలు నగరవాసులు నడిచే రోడ్లపై అప్పుడు పడవలు తిరుగుతున్నాయి. 3 సంవత్సరాలుగా వర్షాకాలంలో వరంగల్ పరిస్థితి ఇదే. ఇప్పుడు కూడా వరద ముప్పు పొంచి ఉందనే భయం నగరవాసుల్లో కనిపిస్తోంది. సుమారు 11 లక్షల మంది జనాభా ఉన్న వరంగల్ విస్తరణకు అనుగుణంగా అభివృద్ధి జరగడం లేదు. 1500 కాలనీలున్న వరంగల్లో ఏటా ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు పెరిగిపోతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే చాలు నగరం మొత్తం చెరువులు, కుంటలను తలపిస్తోంది. వీటన్నిటికీ కారణం కొత్త నాలాల నిర్మాణం లేకపోవడం. ఉన్న నాలాలను విస్తరించకపోవడంతో వరంగల్ నగరం ముంపునకు గురవుతోంది. 3 సంవత్సరాలుగా 2020 నుంచి 2023 వరకు వరుసగా వరదలు ముంచెత్తాయి నగరాన్ని. నగరవాసులు నిద్రలోకి జారుకున్న సమయంలో వరదలు కాలనీలను చుట్టేస్తున్నాయి. ఫలితంగా ముంపు సమయాల్లో నిరాశ్రయులై సర్వం కోల్పోతున్నామని బీఆర్ నగర్, రాజీవ్ నగర్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 23 సంవత్సరాల బట్టి లోతు ఈ ప్రాంతంలో ఉండి ఎప్పుడు వాటర్ వచ్చడం మునుగుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇప్పుడు కడతాం అమ్మ, అప్పుడు కడతాం, ఇది చేస్తాం, మీకు సాయం చేస్తాం, అది చేస్తాం. వర్షం వచ్చినప్పుడల్లా ప్యాకెట్ తెచ్చుడు, మా అమ్మ కనబడేసుడు, ఆ వరదలు చచ్చుడు, వారం రోజుల తర్వాత మళ్ళీ నీళ్ళు ఉడిచినాక ఈ ఇండ్లు కడుక్కున్నాడు, ఇండ్లకి వచ్చుడు. ఎప్పుడు వర్షం బాగా వచ్చేది తెలియదు, ఎప్పుడు నిండేది తెలియదు. పనులు అయితే ఇంతవరకు మొదలు పెట్టలేదు. దయచేసి వచ్చిన పార్టీ అన్న మాకు ఈ కాలువలు ఒక కాలువే మాకు సాఫ్ చేసేది. ఆ ఒక్క కాలువలు సాఫ్ చేస్తే గుడిసెలు ఉన్న వాళ్ళం, గుడిసెల్లో ఉండి అయినా మేము బతకగలుగుతాం. ఇళ్ళకి వస్తే నీళ్లు పోయిన సంవత్సరం నా బిడ్డకు ఆపరేషన్ అయింది. 4 పట్టుకొచ్చి ఆ 2 అంతస్తుల బిల్డింగ్ మీద కూర్చున్న పెట్టిళ్ళు. నా మనవరాలు ఆకలికి 3 రోజులు 4 రోజులు చచ్చిపోయినాం. మేము మాకు పట్టించుకునే వాళ్ళు లేరు ఇక్కడ. మేము 23 సంవత్సరాలు సార్ మీ కాలనీలో ఉండబట్టి కూడా 23 సంవత్సరాల కంచి ఇంతే ఉంటాను మేము. ఆ ఇండ్లు మునుగుతాయి, అక్కడికి ఆ కిటిక్కడికి వస్తాయి సార్, ఇక్కడికి వస్తాయి, మాకు ఇంట్లోనే ఇక్కడికి వస్తాయి. మనిషి మునుగుడే. మా పడవలు వచ్చినాయి, కొంతమందిని ఎన్ఎన్ నగర్ వాళ్ళని తీసుకుపోయిన కానీ బీఆర్ నగర్ వాళ్ళని ఎవరిని తీసుకుపోయిన మొన్నటిసారి. ఏం చేస్తాం, ఇక ఉంటాం, పోతే పోతాం, ఇక మరి ఏం చేయం. మేము ఇప్పుడు ఓట్లప్పుడే ఎవరికైనా గుర్తుకొస్తాం ఇక్కడ మేము మనసులో ఉన్నామని, కానీ మాకు పనులు చేసేటప్పుడు ఎవరికి గుర్తుకురాం. కాలి పరిస్థితి చిన్న పిల్లల కాంచి మొదలు పెడితే పెద్దోళ్ళ దానికి ఎవరో ఇళ్ళల్లో ఉండం, వండుకొని తినాం. అందరం ఎక్కడ గుళ్ళు ఉన్నాయా, ఎక్కడ బళ్ళు ఉన్నాయా అవి చూసుకుంటూ పోతాం. పోయినసారి అయితే పండుకొని ఉండగానే నీళ్ళు వచ్చినాయి. ఏం కూడా చదువుకోకుండా బీరువాలు కానీ, మంచాలు కానీ, కంచాలు కానీ, బియ్యం కానీ అన్నీ తడిచినాయి. ఎవ్వరు మాకు సాయం చేసిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. కొండ సురేఖ గెలిచినాక మేము చేస్తా అన్నది. ఆ కాలువలకు అది పెట్టిస్తా, ఇది పెట్టిస్తా అన్నది, కాలువలు సాపు చేపిస్తా అన్నది. ఇది వరకు మళ్ళీ వానకాలం వచ్చింది, ఎవరు చేయలే. మేము ఇట్టనే ఉన్నాం. గెలిచింది, ఓట్లు ఎత్తే ఆమె హైదరాబాద్ కాడు ఉన్నది, మేము ఇక్కడనే ఉన్నాం. అధికారులు నాలాల విస్తరణ మొదలుపెట్టారు. ఇరిగేషన్ శాఖ 150 కోట్లతో, కార్పొరేషన్ 75 కోట్లతో విస్తరణ పనులు ప్రారంభించింది. నగరంలోని వడ్డేపల్లి మత్తడి నీరు ప్రవహించే నాలా కారణంగా జవహర్ నగర్, 100 ఫీట్ రోడ్, నయీం నగర్, కిషన్పురా ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. బట్టుపల్లి మీదుగా వచ్చే వరద నీరు భద్రకాళి చెరువును ఆనుకుని ఉన్న బొందివాగుకు వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. దీంతో బీఆర్ నగర్, లెనిన్, రాజీవ్ నగర్, సాయంపేట, హంటర్ రోడ్లు ముంపునకు గురై ప్రజలు నిరాశ్రయులవుతారు. కార్పొరేషన్ అధికారులు మాత్రం నయీం నగర్ నాలా 20 రోజుల్లో పూర్తవుతుందని, బొందివాగు నాలా మాత్రం ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. కల్వర్ట్ సైజు చిన్నగా ఉండేది, దానికంటే పైకి జవహర్ నగర్లో కూడా కల్వర్ట్ సైజు చిన్న సైజు ఉండడం వల్ల ఈ వడ్డపల్లి నాలలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్ సమ్మర్జ్ అయ్యాయండి. ఇనండేషన్ అయింది. కొన్ని ఏరియాలు మొత్తం చాలా ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చాయి. అందుకని దాని ప్రికాషనరీగా ఏం చేసామంటే జవహర్ నగర్ కల్వర్ట్ కట్టాము, కంప్లీట్ అయింది. దాని తర్వాత రాజాజీ నగర్ అండ్ నయీం నగర్ కల్వర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈరోజు వర్షం వచ్చినా కూడా వడ్డపల్లి నాలలో అప్ టు ఎస్ఆర్ఎస్పి కెనాల్ వరకు ఎక్కడ మునిగిపోయే అవకాశం అయితే లేదు. భద్రకాళి వరకు స్మార్ట్ సిటీ ద్వారా డ్రైన్ కట్టడం జరిగింది. దాని అప్ స్ట్రీమ్లో బొట్టుపల్లి సైడు అప్ టు రైల్వే ట్రాక్ వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా 158 crores తోటి నాలా కట్టడానికి అగ్రిమెంట్ అయిపోయింది రీసెంట్గా. వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. భద్రత సాకరాజుకుంటా 12 నుంచి చూస్తున్న వరద పోయినసారి పోతన్న నగరు, హంటర్ రోడ్ చాలా మునిగిపోయింది. దానికి కానీ ఏం చేసామంటే నాలా
కన్స్ట్రక్షన్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. దానికి సరిపడా నాలా 25 మీటర్స్ కావాలి. 25 విడ్త్ తోటి మన కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ఏదైతుందో అక్కడ వరకు చేయడం జరిగింది. దాని తర్వాత కన్స్ట్రక్షన్ ఇరిగేషన్ వాళ్ళు అలంకార వరకు, ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పి కెనాల్ వరకు కచ్చనాలు మాత్రం ప్రస్తుతం ప్లాన్ చేశారు. మిగతా దానికి పక్కా కన్స్ట్రక్షన్ కొరకు తర్వాత దానిలో ఉన్న బాటిల్ నెక్స్ అన్నీ కూడా అంటే బ్రిడ్జెస్ వెడల్పు చేయడానికి అలాంటి స్ట్రక్చర్ చేయడానికి కూడా వాళ్ళు ప్రతిపాదనలు తయారు చేసి పంపడం జరిగింది. విస్తరణ పనులు గత ఏడాది వర్షాకాలం ముగిసిన వెంటనే మొదలు పెట్టాల్సింది పోయి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మొదలుపెట్టారు. నయీం నగర్ నాలా నగరంలోని ప్రధాన రహదారిపైనే ఉంటుంది. కరీంనగర్ నుంచి ఆదిలాబాద్తో పాటు ఇతర రాష్ట్రాలకు ప్రధాన రోడ్డు మార్గం ఇదే. నాలా పనులు కొనసాగుతూనే ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు కలగడంతో పాటు స్థానిక ప్రజలకు వ్యాపారులు అయితే తీవ్రంగా నష్టపోతున్నారు. లాస్ట్ 8 years బ్యాక్ ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి. అప్పుడు ఒక 3 days అవస్థపడ్డాము. మళ్ళీ జస్ట్ లాస్ట్ ఇయర్ కూడా కొంచెం ఫ్లడ్స్ వచ్చినాయి. దాంతో మళ్ళీ ఒక 2 days అవస్థపడ్డారు. కొన్ని ఇండ్లు కూడా మునిగిపోయాయి. సో దాంతో పబ్లిక్ కూడా ఇబ్బంది పడ్డారు. సో గవర్నమెంట్ అనేది చేస్తుంది పని. కాకపోతే ఇప్పుడు మొత్తానికి బ్రిడ్జ్ మొత్తం బ్లాక్ చేసేసి దాన్ని రోడ్ అంతా డివైడ్ చేస్తామని చెప్పేసి మొత్తం బ్యారికేడ్స్ పెట్టారు. ఏమో పేపర్లో 3 months అన్నారు, కానీ అంత ఈజీ కాదండి. ఒక ఇల్లు కట్టాలంటే 3-4 months అవుతుంది. అది 1 year అవుతుందా, 6 months అవుతుందా, ఇక్కడ రెంట్స్ కట్టి ఇక్కడ అంటే చాలా ఇబ్బంది అవుతుంది. శ్రీనివాస్ అండి, మేము వ్యాపారం చేస్తుంటాము. మాకు ఈ పెద్దమూరి దగ్గర వర్షాలు పడ్డప్పుడు విపరీతంగా షాప్ లోపలికి వాటర్ వచ్చాయి. సామాన్ అంతా తడిచి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాము. తర్వాత ఏంటంటే మాకు ఇచ్చిన ఓనర్ కూడా ఏం మాఫీ చేయకపోయేది, అట్లా కూడా నష్టం జరిగింది. మరి ఇప్పుడు బ్రిడ్జి కడతా అని చెప్పి దూరం ఆపేస్తున్నారు. దాంతో కూడా మా వ్యాపారం దెబ్బతింటుంది. ఇది మెయిన్గా హన్మకొండ లోపల మెయిన్ చౌరస్తా, ఇది బిజినెస్ పాయింట్, ఇది చాలా డెవలపింగ్ పాయింట్. కాబట్టి అందరికీ అందుబాటులో రావాలంటే మీరు కూడా తొందరగా పూర్తి చేస్తే మాకు ఆనందం ఉంటుందని మేము ఆశిస్తున్నాం. అవును, అందుకోసం ప్రధాన రహదారి కాబట్టి మనకు తొందర ఇమీడియట్లీ ఎంత ఫాస్ట్గా వర్క్ జరిగితే అంత బాగుంటుందని మేము అనుకుంటున్నాం. 2024 ఏప్రిల్లో పనులను ప్రారంభించారు. వర్షాలు ప్రారంభమయ్యే నాటికి 3 నెలల్లోనే పూర్తి చేస్తామని అప్పట్లో ప్రజాప్రతినిధులు చెప్పారు. కానీ 5 నెలలు గడుస్తున్నా సగం దశలోనే ఉన్నాయి ఆ పనులు. ప్రజాప్రతినిధుల దృష్టికి ఈ సమస్య తీసుకువెళ్ళినా ప్రజల సమస్యలు మాత్రం తీరడం లేదు. నాలాలు, కుంటలు, చెరువులు కబ్జాలు అయిపోయినాయి అనేది హన్మకొండ పట్టణంలో అందరికీ తెలిసిన విషయమే. మళ్ళా వచ్చే వర్షాకాలంలో ఇది జరగకుండా ఉండటానికి మేము పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ నయీం నగర్ బ్రిడ్జ్ కానివ్వండి, రాజాజీనగర్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా నాలాలలో ఎక్కడెక్కడ ఎంక్లోజ్ అయినో వాళ్ళన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ ఇవాళ అంతా క్లియర్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇవాళ నయీం నగర్ బ్రిడ్జ్ని డిస్మెటల్ చేస్తున్నాం. 3 నెలలు పడుతుంది కన్స్ట్రక్షన్కు. వచ్చే వర్షాకాలం లోపల నయీం నగర్ బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్ మీటర్ హైట్ తోటి 34 మీటర్ల వెడల్పుతోటి, దీనికి సెంటర్ పాయింట్ 25 మీటర్లు వస్తుంది. దాని ప్రకారము వెడల్పు వచ్చి 4 లైన్ బ్రిడ్జ్ తయారు చేస్తున్నాం. రేపటి వర్షాకాలానికి అందించే విధంగా కాంట్రాక్టర్కు 3 నెలల్లో అందియాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో డైలీ వర్క్ని ఇక్కడ మేము కానివ్వండి, కార్పొరేటర్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ మా దీనికి సంబంధించిన కార్పొరేటర్లు ఉన్నారు, అందరూ కూడా దీన్ని రోజు పర్యవేక్షిస్తుంటారు. ఎందుకంటే ఇది అందరి సమస్య, చాలా ఇబ్బందికరమైన సమస్య ఇది. కాబట్టి ఇక్కడ పట్టణ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు, ఇళ్లలో ఉన్నటువంటి అందరూ కూడా ఒక 3 నెలలు సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకు ప్రజలందరూ కూడా ఇక్కడికి వర్క్ చేసే వర్కర్స్ కానివ్వండి, ఆఫీసర్లకు కానివ్వండి, ఈ అసౌకర్యానికి సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. వరంగల్ నగరం వరద ముంపు నుంచి బయటపడాలంటే నాలాల విస్తరణ, నాలాల కబ్జాలను అరికట్టాలని కోరుతున్నారు. నగర విస్తరణకు అనుగుణంగా అభివృద్ధి జరగకపోవడంతోనే ప్రతి ఏటా ఇలా ముంపుకు గురవుతోందని చెబుతున్నారు. వరంగల్ నగరం ప్రతి ఏటా వరద ముంపుకు గురవుతోంది. వరంగల్ నగరం విస్తరిస్తున్నంత వేగంగా అభివృద్ధి మాత్రం జరగడం లేదు. ప్రతి సంవత్సరం లోతట్టు ప్రాంతాలు పెరుగుతున్నాయి, ముంపు ప్రాంతాలు కూడా బాగా పెరుగుతున్న స్థితి వరంగల్లో కనిపిస్తుంది. మరి నాలాల్ని ఆధునికీకరించడం, తర్వాత నాలాల్ని వైడెన్ చేయడం, డీసిల్టింగ్ చేయడం, చెరువులు కుంటలు ఆక్రమణలు నిరోధించడం, ఇటువంటివి వరదల్ని నివారించగలిగినప్పటికీ కూడా ఈ వరదలకి తర్వాత ముఖ్యంగా ఉన్న కాలనీల్లో కానీ తర్వాత రోడ్ల మీద కానీ మురుగునీరు వాటర్ లాయింగ్కి శాశ్వత పరిష్కారం మాత్రం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మాత్రమే. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది వరంగల్కి చాలా అత్యవసరం కూడా. వరంగల్ నగరంలో దాదాపుగా 1500 కాలనీలు ఉన్నాయి, 750 అపార్ట్మెంట్స్ ఉన్నాయి.
నగరం 417 మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో అనుసంధానించవలసిన అవసరం ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం కూడా. వరంగల్లో కనీసం ఆ ప్రతిపాదనకు నోచుకోకపోవడం అనేది నిజంగా మన నాయకుల చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం మాత్రం ఇక్కడ ఉంది. వాళ్ళకు కమిట్మెంట్ ఉంటే వరంగల్కి ఈ పరిస్థితులు వచ్చేదే కాదు. గత 3 సంవత్సరాలుగా జూలై ఆగస్టు మాసంలో వరంగల్ నగరం ముంపునకు గురవుతుంది. ఇప్పుడు ఆగస్టు రావడం, వర్షాలు ఇంకా పడుతూ ఉండడంతో నగరవాసుల్లో అయితే భయాందోళనలు నెలకొన్నాయి.